ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు యువకులు తలలు పగిలి రక్తం వచ్చి మృతి చెంది పడి ఉన్నారు। చనిపోయిన వ్యక్తులు తీర్థం గ్రామానికి చెందిన సాదిక్, అష్రఫ్లుగా పోలీసులు గుర్తించామన్నారు। పూతలపట్టు నియోజకవర్గం ముగిలి ఘాట్ రోడ్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు। బీజేపీ మహిళా నేత మాధవీలత తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్నారు। తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆమె తిరుమలకు వచ్చారు। ధర్మాన్ని పరిరక్షించాలని గుర్తు చేయడానికే వచ్చానని ఆమె చెప్పారు। హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో హిందువులంతా ఒకటై పోరాడాలని మాధవీలత పిలుపునిచ్చారు। నా కులం మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసని, అందరి మతాలని గౌరవించే స్వభావం కలవాడని, అడిగే వారందరి కోసం చెబుతున్నా నా మతం మానవత్వమని డిక్లరేషన్లో రాసుకోండి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు। పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామం వద్ద ఎక్స్ప్రెస్ హైవే పనులు జరుగుతున్నాయి। వీరు ఎక్స్ప్రెస్ హైవే పనులకు ఉపయోగిస్తున్న వాహనాలకు సెక్యూరిటీగా వెళ్తుంటారని అన్నారు। కాగా వీరు మృతి చెందిన సమీపంలోనే 2 రోడ్డు లోరర్లు ఉండటంతో ఎవరైనా తొక్కించి చంపేశారా లేదా ప్రమాదవశాత్తు మృతి చెందారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది। సార్ నమస్తే సార్, నా పేరు కేఎస్ కలీం బాషా, తీర్థం గ్రామము, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు డిస్టిక్, పలమనేరు తాలూకా। ఇక్కడ మా ఫ్రెండ్స్ పిల్లోడు తమ్ముడు కూడా కావాలా 15 దినాలు ఇంకా డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఇక్కడ।
ఇక్కడ నైట్ డ్యూటీకి వచ్చినారు. వాళ్ళు ఇద్దరు కలిసి 8 గంటలు డ్యూటీకి వచ్చినారు. 8 గంటల తర్వాత 12-12:30 మధ్యలో వాళ్ళు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చి పనుకో ఉంటే అది రోలర్ బండి వచ్చేసి డ్రైవరు ఫాస్ట్గా వచ్చి వాళ్ళపైన సడన్గా ఎక్కించడం జరిగింది. ఆ ఎక్కించడం అక్కడికక్కడే స్పాట్ అయినారు ఇద్దరు కూడా. మాకి 1:30-2 గంటలు ఆ మధ్య తెలిసింది. ఊరోళ్ళంతా వచ్చి చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లైంట్ పెట్టి అంతా చేసినాము. దాని తర్వాత వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చేయని అని చెప్పేసి కలుసుకున్నాము. ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి చేస్తామని చెప్పేసి న్యాయం చేస్తాం. వాళ్ళు ఎవరు? తీర్థం, ఇద్దరు తీర్థం పిల్లలే సార్. వాళ్ళు ఇప్పటివరకు ఎవరు రాలేదు, వాళ్ళు కూడా రాలేదు. అంతా మా తీర్థం గ్రామస్తులు మేమంతా వాళ్ళంతా కలిసి ఇప్పటివరకు వాళ్ళు ఎవరు రాలేదు, కాంట్రాక్ట్ ఇప్పటివరకు వాళ్ళే మాట్లాడతాం ఊరు గ్రామస్తులు అంతా అని చెప్పేసి చెప్పినారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే సూపర్వైజర్ కానీ మేనేజర్ కూడా కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. గ్రామస్తులపై అడిగితే మేము పెద్దవాళ్ళతో మాట్లాడతాము అని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడైతే వాళ్ళు రోడ్ పని వాళ్ళు కానీ మేనేజర్ ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇక్కడ నా పేరు మహబూబ్ బాషా, తీర్థం గ్రామం, బైరడపల్లి మండలం, పలమనేరు తాలూకు సార్. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చేస్తూ ఉన్నారు పిల్లోళ్ళు. 4 నెలలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నైట్ ఇక్కడ షిఫ్ట్ చేసినారనమాట. ఇప్పుడు రోడ్ రోలర్ వస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ కొంచెం నిద్రిస్తామనేసి ఇక్కడ వచ్చారు. అదే టైంకి రోడ్ రోలర్ కూడా వచ్చింది. అది గమనించుకోకుండా డ్రైవరు వాళ్ళ మీదకి తొక్కడం జరిగింది. ఇద్దరు స్పాట్లోనే డెడ్ అయిపోయినారు సార్. మేము న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం. కంప్లైంట్ ఇచ్చినారు హైవే వాళ్ళు, రోడ్ వర్క్ చేసే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళేం చెప్పినారు సార్? వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పినారు సార్. ఇప్పుడే మాట్లాడినారు పెద్దలందరూ, న్యాయం చేస్తామని చెప్పారు. కాంపన్సేషన్ కదా. నా పేరు మొహమ్మద్ జిలానీ సార్. ఇక్కడ ఇద్దరు చనిపోయినారు, వాళ్ళ ఫ్రెండ్స్. మేమంతా వాళ్ళ ఫ్రెండే సార్. నైట్ వీళ్ళు డ్యూటీకి వచ్చారు సార్. డ్యూటీ చేసేసి రెస్ట్ తీసుకుందామనేసి వచ్చి కూర్చొని ఉన్నారట. అట్లా పనుకొని ఉంటే వీళ్ళు గమనించి కన్నానో ఏమైందో తెలియదు సార్. వాళ్ళు డ్రైవర్ అయితే ఫుల్ ఫాస్ట్గా వచ్చి వీళ్ళకైతే ఎక్కించినారండి సార్. ఇప్పుడు దీనికి ఏం న్యాయం చేయాలో ఇద్దరు అయితే డెత్ అయిపోయినారు సార్. స్పాట్ డెత్ సార్. బెంగళూరు పూతలపట్టు నియోజకవర్గం మొగిలి ఘాట్ రోడ్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూతలపట్టు హైవేలో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడం బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నా. నిత్యం అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా జగమర్ల క్రాస్ నుంచి పూతలపట్టు వరకు సంవత్సరం డేటా తీస్తే రోజుకు సరాసరి ఒక మరణం, మినిమం కనీసం అంటే 4-5 క్షతగాత్రులు అవుతున్నటువంటి ఈ పరిణామాలు ఆవేదన కలిగిస్తుంది. మనం హైవేలు వేసింది ప్రమాదాల కోసమా లేకపోతే ప్రజల సుఖవంతమైనటువంటి ప్రయాణం కోసం అన్నటువంటి ఆవేదన కలుగుతుంది. ఈ విషయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి హైవే అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే అసంతృప్తిగా అనిపిస్తోంది. కలెక్టర్ గారికి, పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఒక ప్రమాదం జరిగి 10 మంది వరకు చనిపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి హైవేలో పనిచేస్తున్నటువంటి అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పాల్గొనలేనటువంటి స్థితిలో ఉంటే ఏం జరుగుతుందన్నది మాత్రం ఆవేదన కలిగించింది. అందుకే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక రివ్యూ పెట్టమన్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక నెల రోజులు కూడా కాల 10 రోజుల్లోనే 3 పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఏం తీసుకున్నారు? అక్కడ ఏమైనా ఒక స్టాఫ్ను పెట్టారా, లేదంటే మినిమం మెజర్స్ తీసుకున్నారని పరిశీలిస్తే ప్రమాదం జరుగుతోంది. జరిగిన వెంటనే రెస్క్యూ చేస్తున్నాం. అదృష్టం ఉంటే బ్రతుకుతున్నాడు, అదృష్టం లేకపోతే చనిపోతున్నాడు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితులు ఉంటే ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఇది కాదు కదా, ఒక శాశ్వత పరిష్కారం కావాలి. అందుకనే కలెక్టర్ గారు అయితే నేషనల్ హైవే అథారిటీకి కూడా నేను రాస్తున్నానని చెప్పారు.
వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళైతే దీన్ని పరిశీలిస్తున్నారా లేదన్నటువంటి అనుమానం కూడా ఉంది. పరిశీలించుంటే ఎందుకు ఈ ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయన్నటువంటి వివరణ ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దీని పట్ల నేను కూడా హైవేస్ వాళ్ళకి, అథారిటీ వాళ్ళకి, ప్రభుత్వానికి కూడా నేను అడగబోతున్నాను. కలెక్టర్ గారిని అడిగాను కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నా. కలెక్టర్ గారే తగిన నివేదిక తీసుకొస్తారు. ఈ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. టోల్గేట్లు పెట్టి మనం డబ్బులు వసూలు చేసుకొని చేస్తున్నప్పుడు కనీసం ఆ టోల్గేట్ పరిధిలోనైనా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణం వెతికి నివారణ చర్యలు తీసుకోవాలి కదా. ఆ నివారణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరి మతానికి సంబంధించిన దేవులను వారి మతం వారు పవిత్రంగా చూస్తారని, వారి మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పులు పనులు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటేనే మా గుర్తింపు కాపాడుకోగలమని పేర్కొన్నారు. గుర్తింపుని, మా దేవాలయాన్ని, మా ధర్మాన్ని కాపాడుకొనటమే మా పెద్ద బాధ్యత అన్నారు. అడ్డుకునే వారందరినీ నిర్మూలించాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. హిందువులందరూ ఏకం కావాలని, హైందవ శక్తి జాగృతం కావాలన్నారు. హైందవులైన మనపై దాడులు జరగకుండా ఉండాలంటే అందరం ఏకమయ్యి పోరాడాలన్నారు. నాలో ఆవగించంత ప్రహ్లాదలోని ఉన్నత భక్తి ఉంటే రాక్షసులను సంహరించాలని కోరుతున్నామన్నారు. శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, ఆపదరక్షక గోవింద, ఆపదరక్షక గోవింద, గరుడ చాలా శాంతంగా ఉన్నారప్ప. ఆయన దర్శనం ఏముందయ్యా, భాగ్యం, అదృష్టము, పాపాలు కర్మాలు తగ్గితే ఆయన దర్శనం కలుగుతుంది. పాపం పెంచుకోవాలంటే కూడా ఒకసారి ఆయన నగలు చూస్తే కూడా కోరికలు వచ్చే వాళ్ళకి కోరికలు వస్తాయి. మన మనసును బట్టి కదా నాయన. నాయన నేను మీకు ఒకటే చెప్పగలను, పరమాత్ముడు ఏ ధర్మాన్ని నమ్మే వాళ్ళకి ఆ ధర్మానికి, ఆ ధర్మంలో పరమాత్ముడు వాళ్ళ దేవుడు. నేను హైందవ ధర్మాన్ని నమ్ముతాను. నా పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు, అమ్మవారు, మహాలక్ష్మిలాగా మాకుంటారు. కాబట్టి మనం ఏం చేస్తాము, అయ్యా జీవితంలో చేసిన కష్టాలు, పాపాలు, మా కర్మలను తెగించు స్వామి అని మనం నమ్మే మతము, మనం నమ్మే ధర్మము ఆ భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం. అంతేగాని మనం నమ్మిన దేవుణ్ణి వెళ్ళి మనం ఏ రకంగానూ కష్టపెట్టము, నష్టపెట్టము, దోచుకోము కదా నాన్న. మరి అలా ఎవరు ఏ ధర్మాన్ని సహజంగా పుట్టుకతో నమ్ముతారో వాళ్ళు వాళ్ళ ధర్మానికి సంబంధించి, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు ఏమున్నాయో అక్కడ పోయి తప్పు కార్యక్రమాలు కానీ, దేవుడికి నష్టం జరిగే కార్యక్రమాలు కానీ చేస్తారా? ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు మాకు
మా ధర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా మా గుర్తింపుని సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మా ధర్మాన్ని, మా గుర్తింపుని, మా దేవుళ్ళని, మా దేవాలయాన్ని కాపాడుకోవడం కన్నా ఈ జీవితంలో చేయడానికి వేరే కార్యక్రమం మాకు లేదు. కాబట్టి దానికి అడ్డుకునే వాళ్ళందరినీ కూడా నిర్మూలించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. కొన్ని గుడుల పైన కొంతమంది వ్యక్తుల పైన పూజల పైన దాడులు జరుగుతున్నాయి. వారిని ఏ విధంగా శిక్షించాలి? చూడు నాయన, హైందవులంతా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి తండ్రి. గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా, దేవాలయాల్లోని పండితుల మీద దాడులు జరుగుతున్నా, భక్తుల మీద దాడులు జరుగుతున్నా, ఈ భారతదేశంలో 120 పైన కోట్ల ఉన్న హైందవులందరం ఏం చేస్తున్నాము? కదలి రావాలి నాయన. హైందవులందరూ ఒక అపర వరద అయ్యి కదలి రావాలి. హైందవ శక్తి జాగృతం కావాలి. మన దేవాలయాలంటే మన పిల్లలతో సమానం. మన ధర్మం అంటే మన వంశ ప్రతిష్టతో సమానం. కాబట్టి ఆ దేవుడిని, దేవాలయాలని, మన ధర్మాన్ని కాపాడుకోలేని వాళ్ళం మన వంశాలను, మన పిల్లలను ఏం కాపాడుకోగలుగుతాం? తరాలను ఎక్కడ కాపాడగలుగుతాం? కాబట్టి ఇది ఒకరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని భావించే వ్యక్తిని. కాబట్టే నేను తరలి వచ్చాను. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను, తండ్రి నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహావతారం ఎత్తవయ్యా, రాక్షసులను సంహరించు తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నాను. ఇంతటి దేవాలయంలో సనాతనంగా ఆకాశరాజు పుత్రికను కూడా వరించి పెళ్లి చేసుకున్న అపర వైష్ణవుడివి, మహావిష్ణువువి, కైలాసం నుంచి దిగి వచ్చావు కదా తండ్రి, మా కోసం శిలారూపం దాల్చావు కదా, ఇంకా సాక్షాత్తు ఉగ్ర నరసింహావతారం ఎత్తు తండ్రి. ఇక చాలు, ఈ అధర్మం మా వల్ల కావట్లేదు. రాక్షసత్వం పెరిగిన కొద్దీ దైవమే మమ్మల్ని కాపాడాలి. ఇదే కోరుకున్నాను తండ్రి. నా మతం ఏమిటండి? ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం అడిగితే దళితుల్ని మీరు గుడి లోపలికి రాణిస్తారా అని ప్రశ్నించారు. నా కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునని, అన్ని మతాలని గౌరవించే స్వభావం కలవాడినని అన్నారు. అడిగే వారందరి కోసం చెబుతున్నానని, నా మతం మానవత్వమని డిక్లరేషన్లో రాసుకోండని అన్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా.